హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి సైకో ఎగ్జామ్లో అడిగే సెకండ్ బ్యాటరీ టెస్ట్లో చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మంది తప్పులు పెట్టే అవకాశం ఉన్న వాచ్ క్లాక్ టెస్ట్లో ఈరోజు మనం ప్రాక్టీస్ సెట్ 2 గురించి మాట్లాడుకుందాం. సో నేను ఆల్రెడీ ప్రాక్టీస్ సెట్ 1 అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది ప్రాక్టీస్ సెట్ 2 అనమాట. సో దీంట్లో కూడా చాలా వరకు హై లెవెల్ క్వశ్చన్స్ అనే వాటిని నేను ఫ్రేమ్ చేసి తీసుకొచ్చాను. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇన్ డీటెయిల్గా కొన్ని విషయాలను నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఎలా సాల్వ్ చేయాలి, ఏ మెథడాలజీ వాడాలి, ఏ పదాలు వాడాలనే విషయం మధ్యలో ప్రతి క్వశ్చన్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇలాంటి హై లెవెల్ క్వశ్చన్స్ని మీరు చేయడం సాల్వ్ చేసుకుంటే మీరు ఈజీగా ఫుల్ స్కోర్ని స్కోర్ చేయగలరు. ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకుని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. సో ఇక ఆలోచన చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ ఈస్ట్ అండ్ సౌత్. మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ నార్త్ అండ్ వెస్ట్ అన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ నార్త్ వెస్ట్లోకి వెళ్ళాలి అంటే ఎన్ ఎడకి వచ్చిద్ది, డబ్ల్యూ ఎడికి వెళ్ళిద్ది. నెక్స్ట్ ఇక్కడికి సౌత్ వచ్చిద్ది, ఇక్కడికి ఈస్ట్ వచ్చిద్ది అనమాట. సో వాడు డైరెక్షన్స్ చెప్పాడు. డైరెక్షన్స్ చెప్పినప్పుడు డైరెక్షన్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇక్కడితో ఒకటి పూర్తయింది. తర్వాత చూజ్ ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ అమాంగ్ దెమ్ అన్నాడు. మనకి కొన్ని లెటర్స్ ఇచ్చాడు ఇక్కడ. ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ అంటే ఎమ్ వాల్యూ 13, ఎన్ వాల్యూ 14. సో ఎన్ వాల్యూ ఏంటి? లాస్ట్ లెటరు N5 అనమాట. అదే లాస్ట్ లెటర్. ఆల్ఫాబెటికల్లీ అనే పదం పట్టుకోండి. ఆల్ఫాబెటిక్స్లో లెక్కేసుకుంటూ వెళ్తే ఎన్ అనేది 14 అనమాట. పట్టుకున్నాను. మూవ్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు ద సెకండ్ లెటర్ అన్నాడు. సో దీనికి రైట్ హ్యాండెడ్లీ మనం సెంటర్ వైపు నుంచి చూడాలన్నమాట. మూవ్ రైట్ హ్యాండెడ్లీ అన్నాడు. ఇదిగోండి, సెంటర్ వైపు నుంచి చూసామనుకోండి, రైట్ హ్యాండెడ్లీ అప్ టు ద సెకండ్ లెటర్ ఫ్రమ్ దట్ లెటర్ అన్నాడు. ఈ ఫ్రమ్ అనే పదాన్ని పట్టుకోండి. ఫ్రమ్ అంటే మనం దీన్ని కూడా ఏం చేయాలి? ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా? సో N5 అనేది 1. నెక్స్ట్ రైట్ హ్యాండ్ అంటే ఎవరు వస్తారు? K1 వస్తారు. అంతే కదా? ఓకే, K1 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ టు దట్ లెటర్? K1కి ఆపోజిట్లో ఏముంది అన్నాడు. D5 ఉంది. సో ఆన్సర్ ఈజ్ 5 అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మూవ్ చూజ్ ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడతో కామా అయిపోయింది. మూవ్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు ద సెకండ్ లెటర్ అన్నాడు. ఫ్రమ్ అన్నాడు కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేసి N5 1. సెకండ్ లెటర్ ఏంటి? K1. K1కి ఆపోజిట్లో D5 ఉంది. సో ఆన్సర్ ఈజ్ 5 అనమాట. ఇలా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇలా 2-3 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మీకు అలవాటైతే మిగతా క్వశ్చన్స్ ఈజీగా అర్థమవుతాయి. నేను గ్రూప్లో కూడా ఇలాంటి క్వశ్చన్ ఒకటి పెట్టాను. ఇప్పుడు ఆ గ్రూప్లో క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తే మీకు కరెక్ట్గా ఆన్సర్ వచ్చేది. టెలిగ్రామ్లో పెట్టాను క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ చూద్దాం. మేక్ ఏ ట్రయాంగులర్ షేప్ బై జాయినింగ్ లైన్స్ A4, N5 అండ్ D5. A4, N5, D5 ఇలాగ వచ్చిందనమాట. ఓకేనా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఓన్లీ సింగిల్ లెటర్ విచ్ ఈస్ బిట్వీన్ ఎనీ 2 వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. 2 వర్టిసెస్ తీసుకున్నప్పుడు ఇదిగోండి, ఇది వర్టిసెస్ 1, ఇది 2, ఇది 3. ఈ 2 తీసుకున్నాం అనుకో 2, 3 వస్తుంది. కానీ వాడు ఏమన్నాడు? సింగిల్ లెటర్ అన్నాడు. ఈ 2 తీసుకున్నప్పుడు సింగిల్ లెటర్ వస్తుంది మనకి. అవునా కాదా? ఈ 2 వర్టిస్ తీసుకున్నప్పుడు మనకు 2 ఆన్సర్లు వస్తున్నాయి. కానీ సింగిల్ అన్నాడు. వర్టిసెస్ అంటే ఇదనమాట. దీన్ని వర్టిసెస్ అంటారు. కాబట్టి ఈ 2 వర్టిసెస్లు తీసుకున్నాం అనుకోండి, V3, V1, మధ్యలో మనకి ఏమొచ్చింది? K1 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 1. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా సైన్ చేసుకోవాలి. ఇది షేప్స్ రిలేటెడ్ అనమాట. షేప్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇవ్వడం. ఇవి ఎక్స్చేంజ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? వాటిని రిప్లేస్ క్వశ్చన్స్ అని కొన్ని వస్తూ ఉంటాయి. ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తూ ఉంటాం కదా, మెల్లిమెల్లిగా మీకు గ్రిప్ అవుట్ అవుతూ ఉండిద్ది. తర్వాత 3వ క్వశ్చన్,
ఇఫ్ M4 ఈజ్ ఎక్స్చేంజ్ టు C2, M4 ఈ రెండు ఎక్స్చేంజ్ అయ్యింది ఆపోజిట్లో. A4 టు B3, A4 B3 ఆపోజిట్లో రెండు ఎక్స్చేంజ్ అయ్యింది. K1 D5, K1 D5 రెండు ఎక్స్చేంజ్ అయ్యింది. సో ఇది 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 మూడు ఎక్స్చేంజ్ అయ్యింది అనమాట. ఓకే, నెక్స్ట్ వెస్ట్ అండ్ సౌత్ వైల్ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ H3 అనమాట. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు. H3 ఎక్కడ ఉంది? ఇది కూడా H3 ఉంది. H3ని యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు. ఇదంటే ఏంటి? క్లాక్ వైజ్. ఇదంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్లో ఎప్పటి వరకు వెళ్ళాలి మనం? యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ H3 అన్నాడు. అంటే దీన్ని కూడా కౌంట్ చేసుకుంటూ వెళ్తే వెస్ట్ అండ్ సౌత్కి వెళ్ళాలి. సో ఇలా వెళ్ళిపోతూ ఉన్నాను అనుకోండి, ఇదిగోండి వెస్ట్, ఇదిగోండి సౌత్. ఓకేనా? ఇక్కడికి రావాలి, వెస్ట్ అండ్ సౌత్ దగ్గర రావాలి. ఓకేనా? వచ్చినప్పుడు విచ్ నెంబర్ ఈజ్ బిట్వీన్ వెస్ట్ అండ్ సౌత్ అన్నాడు. వెస్ట్కి సౌత్కి మధ్యలో ఏముంది? M4 ఉంది. కానీ M4 దేంతో ఎక్స్చేంజ్ అయింది? C2తో ఎక్స్చేంజ్ అయింది. కాబట్టి ఇక్కడ C2 వచ్చింది అనమాట. ఆన్సర్ ఏమవ్వాలి? 2 అవ్వాలి. సో ఆన్సర్ ఈజ్ 2. ఓకేనా? ఇక్కడ H3 నుంచి యాంటీ క్లాక్ వైజ్లో వెస్ట్కి సౌత్కి మధ్యకి వెళ్ళాను. అక్కడ M4 ఉంది. M4 ఏమైంది? రీప్లేస్ చేయబడింది, ఎక్స్చేంజ్ చేయబడింది. ఓకేనా? ఒక నిమిషం. ఎక్స్చేంజ్ చేయబడింది కాబట్టి M4 ప్లేస్లో మనం C2 ఆన్సర్ పెట్టాలి. సో ఆన్సర్ ఈ సెకండ్ అనమాట. మూడో క్వశ్చన్కి 2. తర్వాత 4వ క్వశ్చన్. ఇఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ ఆపోజిట్, ఆల్ ద కాంపోనెంట్స్ అంటే A4 మొత్తాన్ని తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ లెటర్ అంటున్నాడా, డిజిట్ అంటున్నాడా, లేదా కాంపోనెంట్ అంటున్నాడా? 1, 2 ఈ మూడో పదం, ఈ పదాలు ఏమైనా వాడచ్చు. మూడోది కాంపోనెంట్. కొన్ని చోట్ల ఎలిమెంట్ అని కూడా వాడుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. సో కాంపోనెంట్ అంటే నువ్వు 2 తీసుకోవాలి. ఆల్ ద కాంపోనెంట్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ విత్ ఆపోజిట్, ప్రతిదీ కూడా ఆపోజిట్ దాంతో ఏమైంది? ఎక్స్చేంజ్ చేయబడింది. విచ్ నెంబర్ విల్ బి టు ద రైట్ ఆఫ్ D అన్నాడు. ఓకేనా? రైట్ ఆఫ్ Dకి 5 అన్నాడు. ఇప్పుడు సామాన్యంగా D ఎక్కడ ఉంది? D ఏమవ్వాలి? ఎక్స్చేంజ్ అవ్వాలా లేదా? ఎక్స్చేంజ్ దాడికి వెళ్ళిద్ది, ఇక్కడికి వచ్చిద్ది. ఓకే, Dకి రైట్లో ఏముంది అన్నాడు. అంతే కదా అడిగింది? Dకి రైట్లో ఇదిగోండి రైట్ ఆఫ్ D అన్నాడు. సో Dకి రైట్లో ఏముంది? A4 ఉంది. కానీ A4 దేంతో ఎక్స్చేంజ్ అయ్యిద్ది? B3తో ఎక్స్చేంజ్ అయ్యిద్ది. కాబట్టి 4 ఇక్కడికి వస్తుంది A4, B3 ఇక్కడికి వెళ్తుంది. సో ఆన్సర్ ఈజ్ 3. వాడు రైట్ కదా అడిగింది, అదనమాట. సో ఈ కండిషన్ని అప్లై చేసిన తర్వాత మనం ఆన్సర్ చేయాలి. ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఎక్స్చేంజింగ్ అనేది అన్ని కాంపౌండ్స్కి వర్క్ అయింది. ఇఫ్ అన్నాడు, అన్ని ఎక్స్చేంజ్ అయితే అని అర్థం అన్నమాట. ఓకేనమ్మా? తర్వాత 5వ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ద లెటర్ ఆఫ్ ది నార్త్, ఇదిగోండి లెటర్ అన్నాడు చూసారా, కాంపోనెంట్ అలా ఇంటర్చేంజ్డ్ విత్ ది లెటర్ ఆఫ్ ది ఈస్ట్. నార్త్ అంటే ఏ ఇక్కడికి వచ్చింది, హెచ్ అక్కడికి వెళ్ళింది, లెటర్సే వెళ్ళినాయి. అండ్ ద లెటర్ ఆఫ్ ది వెస్ట్ ఇంటర్చేంజ్డ్ విత్ లెటర్ ఆఫ్ సౌత్ అనమాట. ఇదిగోండి ఇక్కడ బి, సౌత్లో ఉండే లెటర్ బి ఆడికి వెళ్ళింది, వెస్ట్లో ఉండే ఎన్ అనే లెటర్ ఇక్కడికి వచ్చింది, అలాగనమాట. అలా లెటర్స్ మాత్రమే వచ్చినాయి. విచ్ విల్ బి ద సెకండ్ డిజిట్ అడిగాడు. రైట్ ఆఫ్ ది ఈస్ట్ అన్నాడు, ఇది ఈస్ట్ అనమాట. రైట్ ఆఫ్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. రైట్ ఆఫ్ ది ఈస్ట్ అన్నాడు. ఆఫ్ ది ఈస్ట్ అంటే ఈస్ట్ని కౌంట్ చేయకూడదు. ఓకేనా? ఫ్రమ్ అంటేనేమో ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, ఆఫ్ అంటేనేమో ఎక్స్క్లూడ్ చేయాలి, అంటే కలపకూడదు. సో ఈస్ట్ని కలపకుండా నెక్స్ట్ ఏంటి? రైట్ ఆఫ్ సెకండ్ డిజిట్ అన్నాడు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఏమనుకోండి, ఫస్ట్ డిజిట్ ఏంటి? 2, సెకండ్ డిజిట్ ఏంటి? 4. ఓకేనా కదా? ఈస్ట్ ఆఫ్ H3 అన్నాడు. ఈస్ట్ ఆఫ్ సెకండ్ డిజిట్ టు ద రైట్ ఆఫ్ ఈస్ట్ అన్నాడు.
ఈస్ట్కి రైట్. ఓకే, ఇదిగోండి చూసారా, ఇక్కడ నేను కూడా కన్ఫ్యూజ్ చేశాను. జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైనా మనం సెంటర్ నుంచి కౌంట్ చేయాలి కదా. ఇదిగోండి ఇది ఈస్ట్ అన్నాడు, ఇదిగోండి జాగ్రత్త చూడండి, ఇది ఈస్ట్ అన్నాడు. ఈస్ట్కి రైట్ అంటే ఇటు వచ్చింది. ఇప్పుడు మనం సెంటర్ నుంచి ఆ డైరెక్షన్ చూడాలి. సెంటర్లో ఉండి మనం వాటిని చూడాలన్నమాట. సెంటర్ నుంచి చూసామనుకోండి, రైట్ హ్యాండ్ ఎటువైపు వస్తుంది, ఇటువైపు వస్తుంది, అవునా కాదా. సో దీన్ని కౌంట్ చేయకపోతే ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్ అనమాట. ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, సెకండ్ రైట్లో ఏముంది, 3 ఉంది. సో ఆన్సర్ ఏమవ్వాలి, 3 అవ్వాలన్నమాట. సో ఆన్సర్ ఈజ్ 3. ఓకేనా. డైరెక్షన్స్ ఎప్పుడు కూడా ఇలా పెట్టుకున్నాం అనుకో లెఫ్ట్ టు రైట్, ఇలా పెట్టుకున్నాం అనుకో లెఫ్ట్ టు రైట్, ఇలా పెట్టుకుంటే లెఫ్ట్ టు రైట్, దీనికి లెఫ్ట్ టు రైట్, ఇలా పెట్టుకున్నాం అనుకో లెఫ్ట్ టు రైట్. అలాగే సెంటర్ వైపు నుంచి చూసి ఆన్సర్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి లెటర్స్ మాత్రమే మారాయి, 3 అలాగే ఉంది, 5 అలాగే ఉంది. సో ఆన్సర్ 3 అవ్వాలన్నమాట. ఓకేనా. మంచి క్వశ్చన్ ఇది. 6వ క్వశ్చన్, ఇఫ్ యూ జాయిన్ K1 C2 C2 D5 D5 M4 M4 K1 అన్నాడు. సో K1 C2 C2 D5 D5 M4 M4 K1. ఓకే, క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది. అండ్ ఫార్మ్ ఏ క్వాడ్రిలేటరల్. విచ్ నెంబర్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది థర్డ్ లెటర్ ఆన్ ద రైట్ ఆఫ్ నార్త్ డైరెక్షన్. ఫస్ట్ రైట్ ఆఫ్ నార్త్ డైరెక్షన్ అనే పదం పట్టుకోవాలి. ఇది నార్త్, లెఫ్ట్ టు రైట్, రైట్ ఆఫ్ అన్నాడు అంటే దీన్ని కౌంట్ చేయకూడదు. థర్డ్ లెటర్ అన్నాడు, 1 2 3. ఓకేనా. విచ్ నెంబర్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది థర్డ్ లెటర్ అన్నాడు. ఓకేనా. 3కి ఇన్ ఫ్రంట్, ఇక్కడ మనకి ఇన్ ఫ్రంట్ అన్నా ఆపోజిట్ అన్నా ఒకే అర్థం వచ్చింది అనమాట. ఎప్పుడైతే కాంపోనెంట్స్ని తీసుకుంటాడో ఇన్ ఫ్రంట్ అన్నా ఆపోజిట్ అన్నా ఒకటే వచ్చింది. 3కి ముందు ఎవరు ఉన్నారు, ఇదిగోండి 1. సో K1 ఆన్సర్ ఏమవ్వాలి, 1 అవ్వాలి. సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా. చక్కగా ఆఫ్ అంటున్నాడా, ఫ్రమ్ అంటున్నాడా అనే విషయాలు పట్టుకుంటే చాలు, ఈజీ. తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ ఏ అనగానే ఇదిగోండి ఏ ఇక్కడ ఉంది. మూవ్స్ అప్ టు ద ఎస్ వయా డబ్ల్యూ అన్నాడు. ఇక్కడ మాట్లాడిందేమో లెటర్, ఇక్కడ మాట్లాడుతుందేమో డైరెక్షన్స్. ఎందుకు, ఎస్ డబ్ల్యూ అనే లెటర్స్ లేవు కదా, లెటర్స్ లేవు అంటే వాడు డైరెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏని తీసుకో, స్టార్టింగ్ ఫ్రమ్ అన్నాడు అంటే ఏని ఇంక్లూడ్ చేయాలి. ఓకే, మూవ్ అప్ టు ఎస్ వయా డబ్ల్యూ వైపు నుంచి వెళ్ళాలి. ఇదిగో ఇది డబ్ల్యూ, ఇలా ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎస్ వరకు వెళ్ళాలి. ఓకే వచ్చాను. వాట్ ఈస్ ద నంబర్ విచ్ హ్యాస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. 4 ఒకసారి వచ్చింది, 1 5 ఒకసారి, 4 ఇది రెండోసారి. సో 4 2 సార్లు వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, 4. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటిషన్. ఓకేనా. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, 4 అవ్వాలి. నెక్స్ట్ 8వ క్వశ్చన్, ఇఫ్ యూ మూవ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ అన్నాడు, ఫ్రమ్ సి అండ్ రీచ్ బి అన్నాడు. సి ఎక్కడ ఉంది, ఇటువైపు ఉంది. యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు అంటే ఇటువైపు రావాలి. బి ఎక్కడ ఉంది అంటే నువ్వు ఇలా రావాలి. ఓకే, విచ్ విల్ బి ద లార్జెస్ట్ నంబర్ బిట్వీన్, మధ్యలో లార్జెస్ట్ నెంబర్ ఏంది అన్నాడు. 4 కాదు, 1 కాదు, 5. 5 ఈజ్ ద లార్జెస్ట్ నంబర్. సో 5 ఈజ్ ద ఆన్సర్. ఓకేనమ్మా. తర్వాత ఇఫ్ ద ఆల్ డిజిట్స్ ఆర్ రిప్లేస్డ్ దేర్ ఆపోజిట్ డిజిట్స్, అన్ని డిజిట్స్ ఆపోజిట్ డిజిట్తో ఏమైనాయి, రీప్లేస్ అయినాయి. అండ్ ఆల్ ద లెటర్స్ ఆర్ రిప్లేస్డ్ బై దేర్ ఆపోజిట్ లెటర్స్. ఓకే, ప్రతి లెటరు కూడా ఆపోజిట్ లెటర్తో, ప్రతి డిజిట్ కూడా ఆపోజిట్ డిజిట్తో రీప్లేస్ చేయబడ్డాయి అంటే కాంపోనెంట్ మొత్తం రీప్లేస్ అయింది. ఓకే, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది మిడిల్ కాంపోనెంట్ మూవింగ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ నార్త్ టు వెస్ట్ అన్నాడు. ఫ్రమ్ టు అనే పదాలు పట్టుకో. ఫ్రమ్ అంటే నార్త్ ఇంక్లూడ్ చేయాలి, టు వెస్ట్ వైపు ఇలా వెళ్ళాలి. ఓకేనా. మిడిల్ కాంపోనెంట్ అన్నాడు, మధ్యలో వచ్చిన మిడిల్ కాంపోనెంట్ ఏంటి, K1. K1 మొత్తం దేంతో రీప్లేస్ అయ్యిద్ది, అంతే కదా. ఆల్ ద లెటర్స్ అన్నాడు,
సో మొత్తం రిప్లేస్ అయితే మన ఆన్సర్ ఏమవ్వాలి? సో K1కి ఆపోజిట్లో ఏముంది? D5 ఉంది. ఆన్సర్ 5 అవ్వాలి. ఓకేనా? మిడిల్ కాంపోనెంట్ మూవింగ్ క్లాక్ వైజ్ అన్నాడా? సారీ, నేను యాంటీ క్లాక్ వైజ్ చేశాను. ఇదిగోండి A4 నార్త్ ఉంది, వెస్ట్ అంటే ఇలా వెళ్ళాలి మనం. సారీ, ఇలా వెళ్ళాలి, ఇలా మొత్తం తిరిగి వెస్ట్ వైపు వెళ్ళాలి. అప్పుడు మధ్యలో ఏంటి అన్నాడు? 1 2 3 4 5 6 7 అంటే మధ్యలోదంటే ఈ మూడు పోయింది అనుకోండి, మధ్యలో ఏమొచ్చింది? D5 వచ్చింది. కానీ D5 ఏమైంది? ఆపోజిట్ వాటితో రిప్లేస్ అయింది. సో ఆన్సర్ ఏమవ్వాలి? K1 అవ్వాలి. సారీ, ఆన్సర్ ఈజ్ 1. ఓకేనా? క్లాక్ వైజ్ అనే పదాన్ని నేను యాంటీ క్లాక్ వైజ్ అనుకున్నాను. మైండ్ ఇట్. ఇలాంటివి మనం జాగ్రత్త పట్టుకోవాలి, లేకపోతే టైం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే మనం చాలా క్వశ్చన్స్ పెట్టాలి, 20 క్వశ్చన్స్ పెట్టాలి కాబట్టి తప్పు అనేది మోస్ట్లీ జరగకూడదు. క్లాక్ వైజ్, ఫ్రమ్, టు, ఎక్స్చేంజ్, రిప్లేస్, డిజిట్స్, లెటర్, కాంపోనెంట్స్ అనే పదాల మీద నీ కన్ను బాగా ఫోకస్ అవ్వాలి. తర్వాత క్వశ్చన్, ఫ్రమ్ ఏ అనేది లెటర్, మూవ్ టు సౌత్. ఓకే, సౌత్కి వెళ్ళమన్నాడు. విచ్ నంబర్ విల్ బి ఆపోజిట్ టు ద లార్జెస్ట్ నంబర్ ఆన్ ది రైట్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ది సౌత్ నంబర్ అన్నాడు. ఓకే, ఏ నుంచి మనం సౌత్కి వెళ్ళాలి? వెళ్ళాం సౌత్కి, ఇది సౌత్ అనమాట. సౌత్కి లెఫ్ట్ రైట్, M4 D5 ఉంది. ఓకే, రైట్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ది సౌత్ నంబర్. విచ్ నంబర్ విల్ బి ఆపోజిట్ టు ద లార్జెస్ట్ నంబర్ అన్నాడు. ఇప్పుడు సౌత్కి వచ్చాం కదా, సౌత్కి లార్జెస్ట్ అంటే 5 ఉంది, ఇటు 4 ఉంది. లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 5. 5కి ఆపోజిట్లో ఎవరున్నారు? K1 ఉంది. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవ్వాలి? K1 అవ్వాలి. సో ఆన్సర్ ఈజ్ K1 అంటే 1 అనమాట. ఎప్పుడు మిమ్మల్ని డిజిట్సే అడుగుతాడు కదా ఆన్సర్, అప్పుడు 1 అవ్వాలి. ఓకేనా? సో A4 నుంచి మన సౌత్కి ఇటు వెళ్ళినా సౌత్కి అయితే వెళ్తాం. అందుకే వాడు డైరెక్షన్ మెన్షన్ చేయాల, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ రైట్ చూసినప్పుడు లార్జెస్ట్ నెంబర్ 5 పట్టుకో, 5కి ఆపోజిట్ K1. సింపుల్ అనమాట. ఇలా మనం 10 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఓకేనమ్మా? తర్వాత 11 చూద్దాం. ద నంబర్ దట్ కమ్స్ ఫస్ట్ ట్వైస్ వెన్ వీ మూవ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ W and the number that comes twice when we move యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ ఎస్ అన్నాడు. ఫస్ట్ వెస్ట్ తీసుకో, అక్కడి నుంచి మూవ్ క్లాక్ వైజ్ అన్నాడు. ఇలా మూవ్ క్లాక్ వైజ్ వెళ్తున్నప్పుడు ట్వైస్ వచ్చే నెంబర్ ఏంటి అన్నాడు. ఫ్రమ్ అన్నాడు కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేయాలి. 5 1 4 2 3 5. ట్వైస్ ఎన్నిసార్లు వచ్చింది? ట్వైస్ వచ్చిన నెంబర్ ఏంటి? 5 అనమాట. ఓకే, నెక్స్ట్ ఎస్ తీసుకో. ఎస్ అంటే ఇది, ఎస్ అంటే ఇది. యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు. ఫ్రమ్ అన్నాడా అంటే దీన్ని కూడా కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్వైస్ వచ్చేది ఏంటి అన్నాడు. 3 ఒకసారి, 5 3 2 సార్లు వచ్చింది, 2 4 1. ఇలా ఫస్ట్గా మనకు వచ్చింది ఏంటి? 3 ట్వైస్ టైమ్స్ వచ్చింది. ఓకేనా? ఇదిగో ఫస్ట్ ట్వైస్ రావాలి, ఫస్ట్ రావాలి. ఇక్కడ 3 వచ్చింది, 5 మళ్ళీ 3 వచ్చింది, 2 4 1 5 మళ్ళీ 5 వచ్చింది. కానీ ఇలా కౌంట్ చేయకూడదు, వాడు ఫస్ట్ ట్వైస్ అన్నాడు. ఫస్ట్ ట్వైస్ వచ్చిందంటే ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి? ఇక్కడ 3 ఇక్కడ 3. సో ఆన్సర్ 3 అనమాట. వాడు ఏమన్నాడు? డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 నంబర్స్ 5 - 3 ఆన్సర్ ఎంత? 2. ఆన్సర్ 2 అనమాట. 11వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 2. మంచి క్వశ్చన్. ఓకేనా? అన్ని క్వశ్చన్స్ గట్టి క్వశ్చన్స్ అనమాట. ఇలాంటివి నేను ఇంకా ప్రాక్టీస్ సెట్స్లో తీసుకొస్తూ ఉంటాను. వాచ్ క్లాక్లో మీరు ఎవరు కూడా తప్పు పెట్టకూడదు. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. నెక్స్ట్ 12వ క్వశ్చన్. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది లెటర్ ఆపోజిట్ టు హెచ్ ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది క్లాక్ ఆర్ చేంజ్డ్ వన్ ప్లేస్ యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు. ఓకే, అన్ని యాంటీ క్లాక్ వైజ్లోకి వెళ్ళి అంటే ఉదాహరణకి వాట్ విల్ బి ద ఆపోజిట్ వాల్యూ ఆఫ్ ది లెటర్ ఆపోజిట్ టు హెచ్ అన్నాడు. ఇఫ్ ద ఆల్ లెటర్స్ ఆఫ్ ది క్లాక్ ఆర్ చేంజ్డ్ వన్ ప్లేస్ యాంటీ క్లాక్ వైజ్,
హెచ్ ఎక్కడికి వచ్చిద్ది, ఇక్కడికి వచ్చిద్ది. D5 ఇక్కడికి వచ్చిద్ది, ఇది ఇక్కడికి వచ్చిద్ది, ఇది ఇక్కడికి వచ్చిద్ది. అలా యాంటీ క్లాక్ వైజ్లో అన్నీ కలుస్తాయి. ఇప్పుడు H5 ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఓకేనా. ఆపోజిట్ లెటర్ ఏముంది, K1. ఆన్సర్ K1 పెట్టే అవకాశం ఉంది, కానీ K1 ప్లేస్లోకి ఎవరు వస్తారు, అంతే కదా. K1 అడిగి వెళ్ళిపోయిద్ది, 1 ప్లేస్ ఏమైద్ది, యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అయిద్ది. ఇప్పుడు M4 ఎక్కడికి వచ్చింది, N5 ఎక్కడికి వెళ్ళిద్ది, ఇక్కడికి వచ్చిద్ది అనమాట. ఓకేనా పాయింట్. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది లెటర్ ఆపోజిట్ టు ద హెచ్ అన్నాడు. ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది క్లాక్ ఆర్ చేంజ్డ్ 1 ప్లేస్ యాంటీ క్లాక్ వైజ్. సో హెచ్ ఎక్కడికి వచ్చింది, ఈ పాయింట్కి వచ్చింది. దీనికి ఆపోజిట్కి వెళ్ళామనుకోండి, ఎక్కడో తప్పు చేస్తున్నట్టున్నానే. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది లెటర్ ఆపోజిట్ టు హెచ్ ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది క్లాక్ ఆర్ 1 ప్లేస్డ్ యాంటీ క్లాక్ వైజ్. సో హెచ్ ఎలా ఉండిద్ది అన్నాడు. ఇఫ్ అన్నాడంటే కండిషన్ అప్లై చేయాలి. హెచ్ ఇక్కడికి వచ్చింది, హెచ్3కి ఆపోజిట్లో ఎవరున్నారు, K1 ఉంది. ఓకేనా. అబ్బా అదిగోండి, ఎక్కడెక్కడ అనుకుంటున్నా క్లాక్ వైజ్ చేస్తున్నాను. యాంటీ క్లాక్ వైజ్ కదా అంది, చూసారా మళ్ళీ మిస్ చేశాను. ఇలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వచ్చి చూడండి ఆన్సర్ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ H3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. యాంటీ క్లాక్ వైజ్లో అంటే ఎక్కడికి వెళ్ళిద్ది, పైకి వెళ్ళిద్ది, అంతే కదా. ఒక ప్లేసు ఇది ఇలా పైకి వెళ్ళిద్ది, ఇది ఇలా యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళిద్ది. సో యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాలి. సో H3 ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. దీనికి ఆపోజిట్లో ఎవరున్నారు, M4 ఉంది, అవునా కాదా. ఇప్పుడు H3 ఎక్కడికి వెళ్తే M4 ఏమైద్ది, ఆన్సర్ ఈజ్ 4 అన్నమాట. సింపుల్. ఓకేనా. H3 C2 దగ్గరికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. దీనికి ఆపోజిట్లో నెంబర్ ఏంటి, M4 అనమాట. సో ఆన్సర్ ఈజ్ M4. ఓకేనా. సో 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 13వ క్వశ్చన్. ఆన్ ఎక్స్చేంజింగ్ B విత్ D. ఓకే, ఇది D, ఇది B. ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ ఇన్ ద వెస్ట్. ఇలా చేసిన తర్వాత ఇఫ్ అన్నాడు, వెస్ట్లో ఆడ్ నెంబర్ ఉంటే ఉంది, 5 అనేది ఆడ్ నెంబరే. దెన్ ఆన్సర్ విల్ బి ద నంబర్ విచ్ ఈజ్ 4th టు ద రైట్ ఫ్రమ్ ద సౌత్ అన్నాడు. ఓకే, ఇది సౌత్కి 4th రైట్ అన్నాడు. ఫ్రమ్ అన్నాడు అంటే దీన్ని కూడా కౌంట్ చేయాలి. 1 2 3 4, 4వ రైట్ అన్నమాట. ఓకేనా. 4వ రైట్లో నీకు ఎవరున్నారు, K1 ఉంది. ఆన్సర్ ఏమవ్వాలి, 1 అవ్వాలి. ఈ ఎక్స్చేంజింగ్తో సంబంధం లేదు, జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడనమాట. ఓకేనా. వాడు అడిగింది ఏంటి, ఇదిగోండి నంబర్, కానీ K ఏతో మారింది అన్నాడు. సో ఇక్కడికి ఏ వచ్చిద్ది, ఇక్కడ K వెళ్ళిద్ది, కానీ నెంబర్ మారిదిగా. నెంబర్ ఏమి మారదు కదా, నెంబర్ అలాగే ఉండిద్ది కదా. సో అందుకే ఆన్సర్ 1 అయింది అనమాట. ఓకేనా. సో సౌత్కి వెళ్ళాలి, అక్కడి నుంచి 4th రైట్ ఫ్రమ్ అన్నాడు కాబట్టి 1 2 3 4, 4 దగ్గర ఉండే నెంబర్ ఏంటి అన్నాడు. ఆన్సర్ 1. ఎక్స్చేంజ్ అయింది కంటే లెటర్సే ఎక్స్చేంజ్ అయింది, నాట్ నంబర్స్. ఓకేనమ్మా. తర్వాత వెన్ K1 ఎక్స్చేంజ్డ్ విత్ D5. ఇదిగోండి ఇప్పుడు మొత్తం కంప్లీట్ కాంపోనెంట్ మాట్లాడుతున్నాడు. K1 ఎక్స్చేంజ్ విత్ D5, ఆపోజిట్ 2 ఎక్స్చేంజ్ అయినాయి. A4 విత్ B3, A4 B3 ఆపోజిట్లో 2 ఎక్స్చేంజ్ అయినాయి. C2 M4 ఎక్స్చేంజ్ అయినాయి. H3 N5 అన్నీ ఎక్స్చేంజ్ అయినాయి ఆపోజిట్ వాడితో. నార్త్ బై సౌత్, నార్త్ ఇక్కడ, సౌత్ ఇక్కడ వచ్చింది. ఈస్ట్ బై వెస్ట్, ఈస్ట్ ఇక్కడ వచ్చింది, వెస్ట్ ఇక్కడ వచ్చింది. ఇలా మార్చిన తర్వాత వాట్ విల్ బీ ద వాల్యూ ఆఫ్ ది లెటర్ బిట్వీన్ నార్త్ వెస్ట్ అన్నాడు. సో ఇది నార్త్, ఇది వెస్ట్. నార్త్కి వెస్ట్కి మధ్యలో ఏముంది, D5 దేంతో మారిపోయింది, K1తో మారిపోయింది. సో 14వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవ్వాలి, 1.
అలాగా నువ్వు డైరెక్ట్గా సాల్వ్ చేసేటప్పుడు నార్త్ ఏమైంది సౌత్కి అయింది అంటే నువ్వు సౌత్కి వెళ్ళు, ఈస్ట్ ఏమైంది వెస్ట్కి వెళ్ళింది అంటే సౌత్ ఈస్ట్లో ఉండడానికి వెళ్ళకపోవాలి. ఇదిగో సౌత్ ఈస్ట్, ఇలా నువ్వు మొత్తం మార్చుకోవాల్సిన పనిలా, ఎందుకంటే నీకు పెన్ ఏమి ఉండదు కదా, నీకు అర్థమయ్యేలా చదువుతున్నా. నార్త్ సౌత్ అన్నాడు కాబట్టి సౌత్కి వెళ్ళు, ఈస్ట్ వెస్ట్ అన్నాడు కాబట్టి ఈస్ట్కి వెళ్ళు. మధ్యలో ఉన్నది ఏంటి D5, వాడేమన్నాడు ఆపోజిట్ అన్నాడు. డి D5 మధ్యలో D5 ఆన్సర్ అవ్వాలి, కానీ D5కి ఏమైంది K1తో రిప్లేస్ అయింది, అందుకే 1 ఆన్సర్ అనమాట. ఓకేనా, అలా ఆన్సర్ చేయాలి మనం, అన్ని పారామీటర్స్ని అప్లై చేసి ఆన్సర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. 15ది డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ ది 5th లెటర్ వెన్ మూవింగ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ C2 అన్నాడు. ఓకే, C2 క్లాక్ వైజ్ అంటే ఇటువైపు, ఫ్రమ్ అన్నాడు, దీన్ని కౌంట్ చేయాలి. 5th లెటర్ 1 2 3 4 5 అంటే M4 4. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ది లెటర్ విచ్ కమ్స్ వెన్ మూవింగ్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు. ఫ్రమ్ C2 నుంచి కౌంట్ చేసుకుంటే క్లాక్ వైజ్లో 90 degrees అన్నాడు. ఇక్కడ నుంచి 45 degrees అంటే 1, ఇక్కడ నుంచి 45 degrees అంటే 2, ఎందుకంటే 8 భాగాలు చేశాం కాబట్టి ఒక్కో భాగం 45. ఇలా వెళ్ళామనుకో యాంటీ క్లాక్ వైజ్లో K1 వస్తుంది. వాడేం అడిగాడు డిఫరెన్స్ అడిగాడు, 4 - 1 ఆన్సర్ ఎంత 3. 15 క్వశ్చన్ ఆన్సర్ ఏమవ్వాలి 3 అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ 16వ క్వశ్చన్, డ్రా ఏ రాంబస్ షేప్ బై పాయింట్స్ A4 H3 B3 N5, A4 H3 B3 N5. ఓకే, రాంబస్ వచ్చింది. ఇంటర్చేంజ్ కాంపోనెంట్స్ డయాగ్నల్లీ, A4 ఇక్కడికి వచ్చిద్ది, B3 ఇక్కడికి వెళ్ళిద్ది, H3 ఇక్కడికి వచ్చిద్ది, N5 ఇక్కడికి వెళ్ళిద్ది. అది ఆలోచన అనమాట, మీకు అర్థం అవడానికి రాస్తున్నా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ టు ద లెఫ్ట్ అండ్ ద రైట్ ఆఫ్ ది నెంబర్ ఇన్ ద సౌత్ ఈస్ట్ అన్నాడు. సో ఇది సౌత్, ఇది ఈస్ట్. సౌత్ ఈస్ట్లో నెంబర్ ఏంటి 5, 5కి లెఫ్ట్లో ఎవరున్నారు N5 ఉంది, రైట్లో ఎవరున్నారు A4 ఉన్నారు. సో 5 - 4 ఆన్సర్ ఎంత 1. సింపుల్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇంటర్చేంజ్ ద కాంపోనెంట్స్ డయాగ్నల్లీ అన్నాడు, అంటే డయాగ్నల్గా వచ్చిన కాంపోనెంట్స్ ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. ఇంటర్చేంజ్ చేయలేదే మనం, ఒక నిమిషం ఉండండి, ఎక్కడో చేసినట్టున్నా. డ్రా ఏ రాంబస్ చేశాను, ఇంటర్చేంజ్ ద కాంపోనెంట్స్ డయాగ్నల్లీ, ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్. ఓకే, అప్పుడు ఇది A4 ఇక్కడికి వచ్చింది, N5 ఇక్కడికి వచ్చింది, కరెక్టేగా. ఇంటర్చేంజ్ చేశాను, డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు, అంటే 5 - 4 ఎంత 1, అంతే, ఆన్సర్ ఈజ్ 1. ఓకేనా, మంచి క్వశ్చన్. ఇంటర్చేంజ్ ఇలాంటివి 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఓకేనా, ఫస్ట్ టైం చూడంగానే ఇబ్బందిగా ఉండిద్ది, కానీ అలవాటు అయితే మాత్రం మెల్లిమెల్లిగా మీకు ప్రాక్టీస్ మీదే వచ్చింది. నువ్వు 4-5 టెస్టులు రాసి స్పీడ్ రావట్లేదేంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, రాదు, మెల్లిగా రాయాలి. ఓకేనా, ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. లుక్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి చూడు, టువార్డ్స్ ద వెస్ట్, వెస్ట్ వైపు చూడు, మొత్తం 8 భాగాలు ఉంటాయి. ఓకే, దాంట్లో 5వ భాగం అన్నాడు, 5/8 ఆఫ్ ది హోల్ లెంత్ అన్నాడు. లుక్ ఫ్రమ్ ద సెంటర్ టువార్డ్స్ ద వెస్ట్, సెంటర్ నుంచి వెస్ట్ వైపు చూస్తున్నాను, 5/8 ఆఫ్ ది హోల్ లెంత్ అన్నాడు, అంటే దీన్ని కౌంట్ చేయకుండా 5 లెక్కాయి, 1 2 3 4 5, 5వ భాగానికి వచ్చాం. దెన్ కాంపోనెంట్ ఆపోజిట్ టు ద లాస్ట్ కాంపోనెంట్, ఇలా వచ్చిన కాంపోనెంట్ D5కి ఆపోజిట్లో ఎవరున్నారు K1 ఉన్నారు. సో ఆన్సర్ ఈజ్ 1. ఓకేనా, అది 5 భాగాలు లెక్కేయాలన్నమాట, మొత్తం 8 భాగాలు. ఈ భాగాన్ని కౌంట్ చేయకూడదు, ఎక్కడ చెప్పాడు ఇదిగో 5/8 ఆఫ్ ది హాఫ్ అన్నాడు, అందుకే కౌంట్ చేయకూడదు. 5 భాగాలు కౌంట్ చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నావో దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. 18వ క్వశ్చన్,
ఎక్స్చేంజ్ A4 విత్ C2. ఓకే, ఇక్కడ C2 ఇక్కడ A4 గుర్తుపెట్టుకోండి. M4 విత్ B3, ఇది B3 ఇది M4. ఓకే, అండ్ దేర్ ఫోర్ మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ N విత్ E. సో ఇక్కడ N వచ్చిద్ది, అక్కడికి E వెళ్ళిద్ది. S విత్ W, ఇది S ఇది W. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది కాంపోనెంట్ ఆపోజిట్ టు ద కాంపోనెంట్ ఫేసింగ్ వెస్ట్ అన్నాడు. ఓకేనా, వెస్ట్ని ఫేస్ చేసేది ఏంటి? కాంపోనెంట్ ఫేసింగ్ వెస్ట్. ఇదిగోండి వెస్ట్, ఇది వెస్ట్ కాంపోనెంట్ ఫేస్ చేస్తుంది ఎవరు? M4 అనమాట. అవునా కాదా? వెస్ట్ కాంపోనెంట్ ఎవరు? M4 వచ్చింది. M4 ఎవరు ప్లేస్ చేస్తున్నారు? M4 ఎవరు ప్లేస్ చేస్తున్నారు? లెక్క ప్రకారంగా A4 ఉండాలి, కానీ A4 ఏమైంది? ఎక్స్చేంజ్ అయింది C2తో. సో ఆన్సర్ ఏమవ్వాలి? 2 అవ్వాలి. సింపుల్ అనమాట. ఓకేనా, ఏమీ లేదు, వాడు ఇచ్చిన ఎక్స్చేంజ్ మొత్తం చేసిన తర్వాత కాంపోనెంట్ ఫేసింగ్ వెస్ట్, ఇది వెస్ట్, వెస్ట్ని ఫేస్ చేస్తుంది ఎవరు? M4 ఎక్స్చేంజ్ చేసిన తర్వాత. M4కి ఆపోజిట్లో ఎవరున్నారు? A4 ఉన్నాడు, కానీ A4 కూడా ఎక్స్చేంజ్ అయిందిగా దేంతో? C2తో. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? C2 అవ్వాలి. ఓకేనా, సింపుల్. ఇంకా బాగా చెప్పాలి అంటే జాగ్రత్తగా చూడండి. ఇది S ఇది W. క్వశ్చన్లో S W మాట్లాడాడు, అవునా కదా? ఎక్స్చేంజ్ S విత్ ఈస్ట్ అనమాట. సో సౌత్ ప్లేస్లోకి వెస్ట్ ఉందా? సౌత్లో నెంబర్ పట్టుకో. సౌత్లో ఏముంది? B3 ఉంది. B3 దేంతో మారిద్ది? M4తో మారిద్ది. M4కి ఆపోజిట్ ఎవరున్నారు? A4 ఉన్నాడు. A4కి ఎక్స్చేంజ్ అయింది దేంతో? C2. సో క్వశ్చన్లో ఉన్న ఆన్సర్తోనే చెప్పేయచ్చు అనమాట. నీకు ప్రాక్టీస్ రావాలి ఇది. ఓకేనా, ప్రాక్టీస్ మీద క్వశ్చన్లో ఉన్నవి చూసి చెప్పేయచ్చు. ఇలా ఎక్స్చేంజ్ క్వశ్చన్లు వచ్చినప్పుడు అవి క్వశ్చన్లో ఉన్న నెంబర్సే ఆన్సర్లు అవుతాయి, కానీ వాటి నువ్వు పట్టుకోగలగాలి, తిప్పి చూడగలగాలన్నమాట. అది ప్రాక్టీస్ మీద వచ్చింది. అది నేను మెల్లిగా వెళ్ళే కొద్దీ చెబుతాను. డైరెక్ట్గా చెప్పాను అనుకోండి మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్వశ్చన్ చూసే పెట్టేయచ్చు మనం. ఓకేనా, బై గోయింగ్ ఆన్ చదువుతూ ఉంటాను. ఇప్పుడైతే ముందు కాన్సెప్ట్ నేర్చుకుంటూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ లెవెల్ ఇదే అండి. ఎగ్జామ్లో కంపల్సరీగా ఇలాగే అడుగుతాడు. నెక్స్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ అన్నాడు, అంటే కౌంట్ చేయాలి. లాస్ట్ లెటర్ ఆఫ్ ది ఆల్ఫాబెట్, ఆల్ఫాబెట్లో లాస్ట్ లెటర్ ఏంటి? N5, దాన్ని కౌంట్ చేయండి. రీచ్ టు B3 అన్నాడు, వయా నార్త్ అన్నాడు. ఇలా నార్త్ పైకి వెళ్ళాలి, B3 దాకా వెళ్ళాలి, అంటే ఇలా వెళ్ళాలి. దీన్ని కూడా కౌంట్ చేయాలి, చేశాను. వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్ టు ద రైట్ ఆఫ్ ది నంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిడిల్ లెటర్ ఆఫ్ ది పాత్ అన్నాడు. ముందు మిడిల్ లెటర్ 1 2 3 4 5 6 7. మిడిల్ లెటర్ ఏంటి? ఇది 3, ఇది 3 పోయితే మిడిల్ లెటర్ ఏంటి? C2ని పట్టుకున్నాను. నెక్స్ట్ ఏమన్నాడు? రైట్ ఆఫ్ ది సెకండ్ నెంబర్ టు ద రైట్ అనే పదాన్ని పట్టుకోవడానికి ముందు ఇన్ ఫ్రంట్ అన్నాడు. ఓకేనా, ఇప్పుడు ఈ మిడిల్ లెటర్కి ఇన్ ఫ్రంట్లో ఎవరున్నారు? M4 ఉన్నారు. ఓకే, సెకండ్ నెంబర్ టు ద రైట్ అన్నాడు. ఇలా చూస్తున్నప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది ఫస్ట్ రైట్. సెకండ్ నెంబర్ టు ద రైట్ ఆఫ్ అన్నాడు, అంటే దీన్ని కౌంట్ చేయకూడదు. ఇది ఫస్ట్ రైట్, ఇదేమో సెకండ్ రైట్, అంతే కదా? ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. సో ఆన్సర్ ఏంటి? 19వ క్వశ్చన్కి K1, ఆన్సర్ ఈజ్ 1 అనమాట. మంచి క్వశ్చన్. నువ్వు N5 నుంచి లెక్కేసుకుంటూ B3కి వెళ్తున్నప్పుడు 7 వచ్చినాయి. దాంట్లో మిడిల్ నెంబర్ ఏంటి? 1 2 3, 1 2 3 పోతే మిడిల్ నెంబర్ ఏంటి? C2. C2కి ఇన్ఫ్రంట్ అన్నాడు M4కి ఏమన్నాడు? సెకండ్ నెంబర్ టు ద రైట్ ఆఫ్ అన్నాడు. దీన్ని కౌంట్ చేయకుండా 2 నెంబర్లు లెక్కాయి, 1 2. ఆన్సర్ ఏంటి? K1. ఓకేనా, సో నీకు ఇక్కడ ఆఫ్ అనే పదం పట్టుకోవాలి, మిడిల్ అనే నెంబర్ పట్టుకోవాలి, ఇన్ఫ్రంట్ అనే పదం పట్టుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి, అప్పుడే నువ్వు ఆన్సర్ పెట్టగలవు. చివరి క్వశ్చన్. వెన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ N5 to H3 రాశాను. కాంపోనెంట్స్ ఆర్ ఆబ్టైన్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది 2 పార్ట్స్. ఓకే, ఇక్కడ 1 2 3, ఇక్కడ 1 2 3, ఇదొక పార్ట్ అదొక పార్ట్, ప్రతి పార్ట్లో 3 3 ఉన్నాయి. ఓకే, విచ్ ఈస్ ద నెంబర్ దట్ అపియర్స్ ట్వైస్. చూడండి, ఇటువైపు 3 కాంపోనెంట్లు, ఇటువైపు 3 కాంపోనెంట్లు. దాంట్లో ఇదిగో 4 ఒకసారి వచ్చింది, 4 2 సార్లు వచ్చింది. సో ఆన్సర్ ఏమవ్వాలి? 4 అవ్వాలి.
2 భాగాలుగా చేసినప్పుడు ఆ భాగాన్ని ఈ భాగాన్ని కన్సిడర్ చేస్తే 2 సార్లు వచ్చింది ఏంటి అన్నాడు, 4. సో 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా. సో ఆన్సర్స్ అన్ని ఎగ్జాక్ట్లీ రైట్, ఇవన్నీ కంపల్సరీగా రైట్. ఒకవేళ మీరేమైనా తప్పుగా ఆలోచన చేస్తే మీరు ఆలోచన చేసే విధానం తప్పు, వెళ్ళే విధానం ఇదే కరెక్ట్ అనమాట. సో ఫ్రమ్ టు, ఇన్ ఫ్రంట్, ఆపోజిట్, డైరెక్షన్స్కి, కాంపోనెంట్స్కి ఎలా తీసుకోవాలో ఇలాంటి క్వశ్చన్స్తో ఫ్రేమ్ చేసి చెప్పాను. ఇది ఎగ్జామ్ లెవెల్. నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్ 3లో కూడా అలాంటి క్వశ్చన్సే మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చూడండి. ఎవరికైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. బాగా అర్థమైన పిల్లలు వాటికి ఆన్సర్ చేస్తారు. ఓకేనా. ఆఫ్ కోర్స్ టైం ఉంటే నేను కూడా చూసి ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్.